మందికి చాలా ఇళ్ళకి దొంగ అనేవాడు రాడు, కానీ మన జాగ్రత్తలో మనం ఉంటాం. మనం ఉండి మన జాగ్రత్తలో మన ఇంటికి తాళం వేసుకుంటాం, అవునా కాదా? కానీ మన వస్తువులు మన ఇల్లు అనే స్పృహ మనకు ఉంటుంది, కానీ మన ధర్మం అనే స్పృహ మాత్రం చాలా మందికి ఉండదు. దాని గురించి అసలు పట్టించుకోం. మిగతా అన్ని విషయాల్లో కూడా అంత స్పృహతో జాగ్రత్తగా చూసే మనం మన ధర్మాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలా లేదా? ధర్మం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఆ దేవుడే ఉన్నాడు, ఆయనే చూసుకుంటాడు, అంతా ఆయనే చేసుకుంటాడు. నిజమే, అలానే అనుకుందాం ఒక నిమిషం. మరి అలా అనుకునే వాళ్ళు మీ ఇంటినైతే ఆయన చూసుకోడా? మీ వస్తువులనైతే ఆయన చూసుకోడా? మరి మీ ఇంటికి తాళాలు ఎందుకు వేస్తున్నారు? మీ తాలూకు వస్తువులను ఎందుకు జాగ్రత్తగా చూసుకుంటున్నారు? అంటే ఇక్కడికి వచ్చేటప్పటికి స్పృహ ఉంది, అక్కడికి వచ్చేటప్పటికి లేదా? ఇదేం అన్యాయం? ధర్మో రక్షిత రక్షిత అని అందరూ వినే ఉంటారు. ధర్మాన్ని మనం కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది.